వినియోగదారులకు షాక్. సెప్టెంబర్ నుండి రిజిస్టర్ పోస్ట్ సేవను నిలిపివేస్తున్న భారత తపాలా శాఖ 150 ఏళ్ల నాటి సర్వీస్కు స్వస్తి పలుకుతోంది. సెప్టెంబర్ 1 నుండి ఈ సేవలు నిలిపివేయనున్నారు. భారత తపాలా శాఖ తన 150 ఏళ్లకు పైగా ప్రతిష్టాత్మక సేవను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. డిమాండ్ను పరిగణలోకి తీసుకొని భారత తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రైవేట్ కొరియర్ కంపెనీల ప్రజాదరణ విపరీతంగా పెరుగుతున్నందున భారత తపాలా శాఖ తన 150 ఏళ్లకు పైగా ప్రతిష్టాత్మక సేవను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల పెరుగుదలతో కమ్యూనికేషన్ పద్ధతులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఈ మార్పులు ఉన్నప్పటికీ తపాలా సేవలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 1 నుండి 150 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న సేవ నిలిపివేయబడుతుంది. సెప్టెంబర్ 1 నుండి భారత తపాలా శాఖ రిజిస్టర్ పోస్ట్ను పూర్తిగా మూసివేసి స్పీడ్ పోస్ట్ సర్వీస్లో విలీనం చేస్తుంది. డిమాండ్ను పరిగణలోకి తీసుకొని తపాలా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చాలా అవసరం. అయితే రిజిస్టర్ మార్గాల ద్వారా మెయిల్ పంపే లక్షలాది మంది పౌరులకు ఇది కేవలం ఒక సేవ ముగింపు మాత్రమే కాదు, ఒక శకం ముగింపు. ఎందుకంటే వృద్ధులకు ఈ సేవతో తీపి చేదు జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఈ సేవ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో అంతర్భాగం. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పోస్ట్ మ్యాన్ ఉద్యోగ ఆఫర్లు, లీగల్ నోటీసులు, ప్రభుత్వ నోటిఫికేషన్లు లేదా ఏదైనా అభినందన లేఖను వారి ఇళ్లకు అందించేవాడు. ఇది కొన్నిసార్లు ప్రజలకు ఆనందాన్ని, కొన్నిసార్లు దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. ప్రైవేట్ కొరియర్ యాప్లు, ప్రస్తుతం నడుస్తున్న ట్రక్కింగ్ సేవలను ఉపయోగించే నేటి తరానికి ఈ మార్పు చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ మన తల్లిదండ్రుల తరం ప్రజలు ఈ సేవతో భావోద్వేగపరంగా అనుబంధించి ఉంది. భారత పోస్టల్ డిపార్ట్మెంట్ రిజిస్టర్డ్ పోస్ట్ను స్పీడ్ పోస్ట్ సర్వీస్తో విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ ఏకీకరణ వెనుక ప్రధాన కారణాలు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, మెరుగైన ట్రాకింగ్ సౌకర్యాలు, కస్టమర్ సౌలభ్యమని ప్రభుత్వం చెబుతోంది. పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ నిర్ణయం తర్వాత ఇప్పుడు సామాన్యుల జేబు కూడా తీవ్రంగా ప్రభావితపడుతోంది. ఒకవైపు రిజిస్టర్ సర్వీస్ నమ్మదగినది, అలాగే చౌకగా ఉండేది. ఇప్పుడు దానిని ఖరీదైన స్పీడ్ పోస్ట్ సర్వీస్గా మార్చారు. ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 1 నుండి అధికారికంగా అమలు చేయాలని పోస్టల్ శాఖ కార్యదర్శి డైరెక్టర్ జనరల్ సూచనలు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ విభాగాలు, కోర్టులు, సంస్థలకు సెప్టెంబర్ ముందు దీని గురించి తెలియజేస్తుంది. రిజిస్టర్ పోస్ట్ అన్ని మార్గదర్శకాలను జూలై 31 నాటికి సవరించాలి. ఇందులో మానవ ఆపరేషన్ ప్రక్రియ, శిక్షణ సామాగ్రి, సాంకేతిక పత్రాలు మొదలైనవి ఉన్నాయి. రిజిస్టర్ పోస్ట్ లేదా రసీదు డ్యూతో రిజిస్టర్ పోస్ట్ వంటి పదాలు ఇప్పుడు స్పీడ్ పోస్ట్గా మారనున్నాయి. 1849 నుండి రిజిస్టర్ పోస్ట్ భారత పోస్టల్ డిపార్ట్మెంట్లో అంతర్భాగంగా ఉంది. పాస్పోర్ట్లు మరియు కోర్టు పత్రాలు వంటి ముఖ్యమైన పత్రాలను పంపడానికి ఇది విశ్వసనీయ పద్ధతి. ఈ సేవ ఉద్దేశించిన గ్రహీతకు మాత్రమే డెలివరీని నిర్ధారిస్తుంది. ఇది అత్యంత విశ్వసనీయంగా పనిచేస్తుంది. సెప్టెంబర్ నుండి రిజిస్టర్ పోస్ట్ స్పీడ్ పోస్ట్తో విలీనం కాబోతుంది. దీనిని ఎక్స్ప్రెస్ మెయిల్ సర్వీస్ అని పిలుస్తారు. 128 సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న రిజిస్టర్ పోస్ట్ సర్వీస్ సెప్టెంబర్లో కార్యకలాపాలను నిలిపివేస్తుంది. కస్టమర్ సౌకర్యాలను మెరుగుపరచడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ దీనిని ఎక్స్ప్రెస్ మెయిల్ సర్వీస్తో అనుసంధానించాలని నిర్ణయించింది. రిజిస్టర్ పోస్ట్ కనీస ఛార్జీ ₹26 కాగా ఎక్స్ప్రెస్ మెయిల్ ధర ₹41. రిజిస్టర్ పోస్ట్ రసీదు సుమారు ₹3, ఎక్స్ప్రెస్ మెయిల్ ₹10. మధురై ఎంపీ వెంకటేశన్ ఈ విలీనాన్ని వ్యతిరేకించారు. భారతదేశం అంతటా రిజిస్టర్ పోస్ట్ ఫీజులు స్థిరంగా ఉంటాయని మరియు బరువుతో మాత్రమే పెరుగుతాయని ఆయన హైలైట్ చేశారు. దీనికి విరుద్ధంగా ఎక్స్ప్రెస్ మెయిల్ ఛార్జీలు బరువు లేదా దూరంతో సంబంధం లేకుండా మారుతూ ఉంటాయి అని ఆయన అన్నారు. ఇది ప్రజలను ప్రైవేట్ కొరియర్ సేవల వైపు మళ్లించవచ్చని సూచించారు. రిజిస్టర్ పోస్ట్ గ్రహీతకు డెలివరీని నిర్ధారిస్తుందని, ఎక్స్ప్రెస్ మెయిల్ చిరునామాకు డెలివరీ చేస్తుందని వెంకటేశన్ గుర్తించారు. రిజిస్టర్ పోస్ట్తో పోలిస్తే ఎక్స్ప్రెస్ మెయిల్కు సంబంధించిన పెరిగిన ఖర్చుల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోస్టల్ శాఖ ఈ రిజిస్టర్ సేవ బ్రిటిష్ కాలం నాటిది. ఆ సమయంలో ఈ రిజిస్టర్ పోస్టుల ద్వారా వచ్చే పోస్టులను కోర్టులలో సాక్ష్యంగా సమర్పించవచ్చు. ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, కోర్టులు, విద్యా సంస్థలు ఈ రిజిస్టర్ పోస్టల్ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించుకున్నాయి. ఆ సమయంలో కూడా ఈ సేవ పత్రాల భద్రత, సకాలంలో డెలివరీ, చట్టపరమైన ఆధారాలకు ప్రసిద్ధి చెందింది. ఈ సేవ నమ్మకానికి చిహ్నం. డిమాండ్ను పరిగణలోకి తీసుకొని భారత తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రైవేట్ కొరియర్ కంపెనీల ప్రజాదరణ విపరీతంగా పెరుగుతున్నందున ఈ కామర్స్ రాక వినియోగదారుల అవగాహనను మార్చివేసింది. దీని దృష్ట్యా రిజిస్టర్డ్ పోస్ట్ను స్పీడ్ పోస్ట్తో విలీనం చేయాలని భావించింది. అయితే రిజిస్టర్ మార్గాల ద్వారా పోస్ట్ పంపే లక్షలాది మంది పౌరులకు ఇది కేవలం ఒక సేవ ముగింపు మాత్రమే కాదు, ఒక శకం ముగింపు.